ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్ నందినగర్ లేదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు అందించనున్నారు. రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఏదైనా కారణాలతో కేసీఆర్ కోరితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్, కేటీఆర్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్ నందినగర్ లేదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు అందించనున్నారు. రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఏదైనా కారణాలతో కేసీఆర్ కోరితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్, కేటీఆర్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్ నందినగర్ లేదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు అందించనున్నారు. రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఏదైనా కారణాలతో బీఆర్ఎస్ కేసీఆర్ కోరితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్, కేటీఆర్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. స్రవంతి, ఈ రోజు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనేది ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా అధికారికంగా సమాచారం అయితే రాలేదు. ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా ధృవీకరించలేదు. ఒకవేళ ఆయన నోటీసులు సిట్ ఇవ్వాలనుకుంటే ఒక నిబంధన ఉంది. ఏంటంటే 65 ఏండ్లు దాటినటువంటి వాళ్లకు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. సో అదొక నిబంధన ఉంది. దీని మీద సిట్ పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. గతంలో దేశంలో ఎవరికన్నా నోటీసులు ఇవ్వాలనంటే ఖచ్చితంగా 65 ఏండ్లు అంటే వయసు పైబడినటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఇంటికి వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే విచారణ కూడా అక్కడే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కు దాదాపుగా 70 పైన ఏండ్లున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా అది ఫామ్ హౌస్ కు వెళ్లే అవకాశము ఉందా లేదా అనేది ఇంకా సమాచారం రాలేదు. కానీ ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకొక వైపు నందినగర్ నివాసంలో ఇవ్వచ్చు అంటున్నారు. ఎందుకంటే అఫీషియల్ గా నందినగర్ నివాసమే ఆయనది, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కేటీఆర్ కు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా నందినగర్ కి వచ్చారు. ఆయన వాస్తవానికి నార్సింగ్ లో ఉంటారు, కానీ నందినగర్ లోనే నోటీసులు ఇచ్చి వెళ్లారు. హరీష్ రావుకు స్వయంగా ఆయన ఉండేటువంటి ఇంట్లోనే నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా నందినగర్ కు వచ్చే నోటీసులు ఇస్తారనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. ఒకవేళ నోటీసులు ఇవ్వగలిగితే ఇక ఓవరాల్ గా నోటీసుల వ్యవహారం కనుక మనం చూస్తే గత ఈ నెల 20వ తారీఖున మనకు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. ఆయనను విచారణకు పిలిచారు. దాని తర్వాత ఒక 3 రోజుల తర్వాత కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ కూడా విచారణకు పిలిచారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ ఎంపీ కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చారు. వీళ్ళ ముగ్గురిని కూడా విచారించారు. దీనికంటే ముందుగా బీఆర్ఎస్ నేతలను కొంతమంది పిలిచి వాళ్ళను కూడా విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ ఫోన్ నెంబరు ఇక్కడ ఉన్నది, మీరు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ట్యాపింగ్ చేయించినట్టుగా, ఇట్లాంటి అంశాల మీద కూడా విచారణ జరిగింది. సో ఇప్పుడు ముగ్గురు ముఖ్యమైనటువంటి నాయకుల విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ కు నోటీసులు వెళ్తాయనేది గత కొన్ని రోజుల నుంచి, అంటే సంతోష్ రావుకు నోటీసు ఇచ్చిన తర్వాత నుంచి కూడా చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో ఉంది, పోలీసు వర్గాల్లో ఉంది. తర్వాత ఏ 4-5 మాట్లాడుకున్నా ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది. మే 2024 టైంలో నమోదైనటువంటి కేసు ప్రకారం ఈ నోటీసులు ఇస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. ఇందులో ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు, అట్లనే పారిశ్రామికవేత్తల ఫోన్లు, ఇంకొక వైపు రాజకీయ నాయకుల ఫోన్లు, కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు, అంటే రాజకీయాలకు ఇతర వాటికి సంబంధం లేనటువంటి వాళ్ళ ఫోన్లు కూడా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల మీద కేసు బుక్ అయింది, విచారణ జరుగుతుంది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఇంకా కొంత దాని మీద కూడా విచారణ జరుగుతుంది. గతంలో ఇంటెలిజెన్స్ అధికారుల ప్రభాకర్ రావు కావచ్చు, ఇతర అధికారులందరినీ కూడా వాళ్ళ విచారణ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పుడు ముగ్గురు ముఖ్యమైనటువంటి నాయకులను ఫోన్ ట్యాపింగ్ లో విచారించారు. అందులో ఒకటి హరీష్ రావు, రెండోది కేటీఆర్, మూడోది మాజీ ఎంపీ సంతోష్ రావు. ఇందాక నేను చెప్పినట్టుగా స్రవంతి, కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకున్నటువంటి వ్యక్తి సంతోష్ రావు. ఆయన ఫోన్ ట్యాపింగ్ మీద ఆయన కూడా విచారించారు. కాబట్టి సో ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లు చేశారు, వాళ్ళని ఎవరు చేయమని చెప్పారు, అంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పింది ఎవరు అనేటువంటి ఈ ముగ్గురు విచారణలో
వచ్చినటువంటి సమాచారం మేరకు ఒకవేళ కేసీఆర్ కి ఇప్పుడు నోటీసులు ఇస్తే ఖచ్చితంగా కేసీఆర్ ను ఇంటికి వెళ్లి విచారించాల్సింది. ఇందాక చెప్పినట్టుగా ఒక నిబంధన ఉంది, మరి చూడాలి లీగల్ టర్మినాలజీలో మరి దాన్ని ఇప్పుడున్నటువంటి సిట్ దాన్ని అనుగుణంగానే వెళ్తుందా లేదంటే అవసరమైతే కేసీఆర్ కూడా పిలుస్తుందా? ఎందుకంటే గతంలో మనకు కాళేశ్వరం కమిషన్ విచారణ జరిగినప్పుడు జస్టిస్ ఘోష్ విచారించినప్పుడు డైరెక్ట్ గా ఆయన సెక్రటరియట్ కి ఎదురుగా ఉన్నటువంటి బీఆర్కే భవన్ కు పిలిచారు, ఆయన ఆఫీస్ కు పిలిచి విచారించారు. మరి ఇప్పుడు సిట్టి విచారణలో 65 ఏళ్ల నిబంధన అంటారు, అది కొంత చూడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు నేను కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడినప్పుడు 65 ఏళ్లు దాటిన వాళ్ళని ఖచ్చితంగా వెళ్లి విచారించాలి అని చెప్పారు. మరి కాళేశ్వరం కమిషన్ అప్పుడు డైరెక్ట్ గా ఆయనను పిలిచే విచారించారు. సో దీని మీద కొంత క్లారిటీ రావాల్సింది. ఏదైనప్పటికీ కేసీఆర్ కు నోటీసులు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అటు రాజకీయాల్లోనూ పబ్లిక్ లోను రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కు నోటీసులు అనేది గత కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయి. ఇప్పుడు నోటీసు ఇస్తే కేసీఆర్ ఏం అడగబోతున్నారు? ఎందుకంటే అల్టిమేట్ గా ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన చెప్తేనే ఈ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఉన్నతాధికారులు కేసీఆర్ చెప్తేనే చేశారా లేదంటే ఇంకా కింది స్థాయిలో కేటీఆర్ గాని హరీష్ రావు గాని సంతోష్ రావు చెప్తే చేశారా ఏంటి దీని వెనక అనేది ఇప్పుడు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఈ అంశాలన్నీ కూడా దాదాపు 6-7 గంటల విచారణ ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా హరీష్ రావు గాని కేటీఆర్ గాని సంతోష్ రావు గాని వీళ్ళ ముగ్గురిని కూడా దాదాపుగా మినిమం 7 గంటలు విచారించారు. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎన్ని గంటలు విచారించబోతున్నారు, ఏం అడగబోతున్నారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ గతంలో కేసీఆర్ హయాంలో పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులందరినీ విచారించారు. దాదాపుగా అప్పుడు ఇన్వాల్వ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్పుట్స్ తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ముఖ్యమైనటువంటి ముగ్గురు నేతల నుంచి కూడా వాళ్ళ నుంచి కొంత సమాచారం తీసుకున్నారు. 7 గంటల పాటు విచారించారంటే ఎంతో కొంత సమాచారం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. మనకు ఉన్నటువంటి సమాచారం అయితే సో సిట్ అధికారులు దీనికి ప్రిపేర్ అయి ఉన్నట్టుగా తెలిసింది. మన కాసేపట్లో దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. అటు ఒకవేళ సిట్ అధికారులు వెళ్ళాలంటే కేసీఆర్ అపాయింట్మెంట్ అడగాలి ఇంటికి వెళ్ళాలంటే,